వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలితో తరచూ వార్తలు నిలిచే మాజీ మంత్రి మల్లారెడ్డి మరోమారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఈసారి ఆయన దివంగత జాతీయ అంతర్జాతీయ ప్రముఖులతో సంభాషిస్తున్నట్లుగా రూపొందించిన ఒక కృత్రిమ మేధ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో మల్లారెడ్డి టైం మిషన్ ద్వారా ప్రయాణించి చరిత్రలో నిలిచిపోయిన పలువురు దిగ్గజాలతో ముచ్చటించినట్లుగా చిత్రీకరించారు. వీరిలో ఆచార్య చాణక్యుడు, గౌతమ బుద్ధుడు, మదర్ తెరిసా, స్వామి వివేకానంద, జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వంటి ప్రముఖులు ఉన్నట్లు వీడియోలో చూపించారు. ఈ వీడియోలోని సంభాషణల ప్రకారం సదరు దివంగత ప్రముఖులు మల్లారెడ్డిని ఉద్దేశించి తిరుగులేని భవిష్యత్తునిచ్చే కోర్సులతో అద్భుతమైన విద్యా సంస్థలను స్థాపించు మల్లారెడ్డి, తదాస్తు విజ్ఞానం పంచే విద్యా సంస్థలను స్థాపించు, రాజ్యాన్ని నిర్మించే విద్యావంతుల్ని తయారు చేయి, యువతిని మేల్కొల్పి వారిలో విజ్ఞానం వెలిగించు, అద్భుతమైన టెక్నాలజీతో కోర్సులతో రేపటి సమాజాన్ని నిర్మించు అంటూ ప్రోత్సహించినట్లుగా ఉంది. దీనికి ప్రతిస్పందనగా మీ అందరి ఆశయాలను నిలబెడతాను, దేశంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయం నెలకొల్పుతాను, ఇది మల్లారెడ్డి మాట అని ఆయన అన్నట్లుగా వీడియోలో పొందుపరిచారు. సాధారణంగానే తన వ్యాఖ్యలు చేష్టలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచే మల్లారెడ్డి ఈసారి సాంకేతికతను వాడుకొని రూపొందించిన ఈ వీడియోతో మరోసారి విస్తృతంగా చర్చనీయాంశమయ్యారు. సాంకేతికత సాయంతో సృష్టించిన ఈ వీడియో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు అందుకుంటోంది. మీ అందరి ఆశయాలను నిలబెడతాను, దేశంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయం నెలకొల్పుతాను, ఇది మల్లారెడ్డి మాట.